ఈరోజు మనము వీడియోలో కాలభైరవుని హిందువులకు ఎంతో పవిత్రమైన రోజుల్లో కాలాష్టమి ఒకటి. ఈరోజు మనం కాలభైరవ అష్టమి గురించి, దాని విశిష్టత, కాలభైరవునికి ఎలా పూజించాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మొట్టమొదటిసారి నా ఛానల్ని చూసినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. హిందువులకు ఎంతో పవిత్రమైన రోజుల్లో కాలభైరవాష్టమి ఒకటి. ఇది ప్రతి నెల కృష్ణపక్ష అష్టమి తిథి నాడు వస్తుంది. ఈ రోజున శివుడి భయంకర రూపమైనటువంటి కాలభైరవుడిని పూజిస్తారు. ఆయన్ని ఈ రోజున భక్తితో కొలిస్తే నెగిటివిటీ దరి చేరదని, రక్షణ లభిస్తుందని, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్ముతారు. అందుకే చాలామంది ఈరోజు ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేసి స్వామివారి దీవెనలు పొందుతారు. ఈరోజు మరి చేయాల్సినటువంటి ఆచారాలేమో మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. కాలాష్టమి గురించి ఆదిత్య పురాణంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రోజున కాలభైరవుని తప్పకుండా పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. కాలభైరవుడు కాలాగ్ని శాసించే దేవుడు. అంతేకాదు శివుడి ఉగ్ర రూపాల్లో ఆయన ఒకరు. పురాణాల ప్రకారము ఒకసారి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు మాట్లాడుకుంటుండగా వాదన వచ్చింది. ఆ వాదనలో బ్రహ్మ గర్వంగా మాట్లాడటంతో శివుడికి కోపం వచ్చింది. వెంటనే మహాకాళేశ్వరుడు రూపం దాల్చి బ్రహ్మ 5వ తలను నరికేశాడు. ఈ కథ కాలభైరవుడి భయంకర స్వభావాన్ని, అహంకారాన్ని, గర్వాన్ని అణిచివేసే శక్తి గురించి తెలియజేస్తుంది. శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి కాలాష్టమి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు, ముఖ్యమైన రోజు. శివభక్తులకి ఇది ఎంతో ప్రత్యేకమైనది. అయితే శివుడికి పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. అన్ని వస్తువులు పరమేశ్వరుడికి నైవేద్యంగా పెట్టకూడదు. కాలాష్టమి రోజున మనము ఏం చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి కాలభైరవుడికి పూజ చేయాలి. స్వామివారి దీవెనలతో మనకి రక్షణ, విజయం లభిస్తాయని నమ్మకము. కాలాష్టమి పర్వదినాన కాలభైరవుడిని మనసారా కొలిస్తే జీవితంలోని కష్టాలన్నీ మటుమాయమవుతాయని పండితులు చెబుతున్నారు. శత్రువులపై తిరుగులేని విజయం సాధించాలన్న, దుష్టశక్తుల బెడద నుంచి విముక్తి పొందాలన్న ఈరోజు చేసే పూజలు మంచి ఫలితాలని ఇస్తాయని నమ్మకము. చాలామంది ఈరోజు ఉపవాసం ఉంటారు. ఇలా ఉపవాసం ఉండటం వల్ల ఇంట్లో శాంతి, శ్రేయస్సు, సంతోషం ఉంటాయని విశ్వాసము. అలాగే కాలభైరవ కథ చదవాలి, శివుడికి సంబంధించినటువంటి మంత్రాలు జపించాలి. ఇలా చేస్తే ఆధ్యాత్మికంగా మనసు ప్రశాంతంగా ఉంటుంది. వీలైతే సాయంత్రం కాలభైరవ స్వామి గుడికి వెళ్ళాలి. అక్కడ ప్రత్యేక పూజలు చేయించాలి. అలాగే పితృదేవతలకు ప్రార్థన చేస్తే చాలా మంచిది. పూర్వీకులు శాంతితో ఉండాలని ఈరోజు ప్రార్థన చేయాలన్నటువంటి పండితులు సూచిస్తున్నారు. అన్నదానం, వస్త్రదానం లేదా డబ్బు సహాయం లాంటివి పేదవాళ్ళకి, ముఖ్యంగా బ్రాహ్మణులకి చేయాలి. అలాగే కాలాష్టమి రోజు, ఈ పవిత్రమైనటువంటి రోజు నల్ల కుక్కకి ఆహారం పెట్టడం చాలా ప్రత్యేకము. నల్ల కుక్క కాలభైరవుడి వాహనం అని నమ్ముతారు. అందుకే నల్ల కుక్కకి పాలు, పెరుగు లేదా స్వీట్లు లాంటివి పెట్టాలి. ఈ విధుల్ని భక్తి శ్రద్ధలతో ఆచరించడం వల్ల కాలభైరవుడి కరుణా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయని, జీవితం సంతోషంగా, సుఖంగా సాగుతుందని భక్తులు నమ్ముతారు. ఇంట్లో కాలభైరవుడి యొక్క పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా పూజ గదిని శుభ్రం చేసి నల్లటి వస్త్రాన్ని పరచాలి. దానిపై పార్వతీ పరమేశ్వరుల పటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత కాలభైరవుడికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు సమర్పించాలి. నల్ల మినుములు, తీపి పదార్థాలు, పాలు, పెరుగు వంటి వాటితో పాటు ఆవ నూనెతో చేసినటువంటి పదార్థాలు, బెల్లంతో చేసిన వంటకాలను కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. అలాగే కాలభైరవుడి ముందు చతుర్ముఖ దీపాన్ని వెలిగించాలి. అంటే 4 వైపులా ఒత్తులు వేసి దీపం పెట్టాలి. పూజ చేసే సమయంలో భైరవ చాలీసా చదవటం లేదా భైరవ మంత్రాలు జపించడం మంచిది. ఈ రోజున నరదృష్టి తగలకుండా ఉండాలంటే 7 సులభమైనటువంటి మార్గాలు ఉన్నాయి. శివుణ్ణి ఆరాధించే వాళ్ళకి కాలాష్టమి చాలా ముఖ్యమైన రోజు అని తెలియజేస్తున్నాము. పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. కాలభైరవుని శత్రువుల
కాళాష్టమి రోజున కాలభైరవుణ్ణి మనసారా కొలవాలి. జీవితంలోని కష్టాలన్నీ మటుమాయమైపోతాయి. శత్రువులపై తిరుగులేని విజయం సాధించాలన్నా, దుష్టశక్తుల బెడద నుంచి విముక్తి పొందాలన్నా ఈరోజు చేసేటువంటి పూజలు మంచిదని తెలియజేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ఉపవాసము ఉండే కాలభైరవుని యొక్క కథ చదవాలి. శివునికి సంబంధించినటువంటి మంత్రాలు జపించాలి. వీలైతే సాయంత్రం కాలభైరవ స్వామి గుడికి వెళ్ళి ప్రత్యేక పూజలు చేయించాలి. అన్నదానం, వస్త్రదానం లేదా డబ్బు సహాయం లాంటివి పేదవాళ్ళకి, ముఖ్యంగా బ్రాహ్మణులకి చేయాలి. అలాగే మీకు నరదృష్టి, నరఘోష, శత్రుబాధలు పోవాలంటే కాళాష్టమి రోజు నల్ల కుక్కకి ఆహారం పెట్టాలి. నల్ల కుక్క కాలభైరవుడి యొక్క వాహనము. అందుకే నల్ల కుక్కకి ఈరోజు మనము పాలు, పెరుగు, స్వీట్లు లాంటివి పెట్టడం వల్ల ఈ విధుల్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కాలభైరవుడి యొక్క కరుణా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉంటాయని, జీవితం సంతోషంగా సుఖంగా సాగుతుందని నమ్ముతున్నారు. అదే కాకుండా కాలభైరవునికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు ఈరోజు సమర్పించాలి. నల్ల మినుములు, తీపి పదార్థాలు, పాలు, పెరుగు వంటి ఆవ నూనెతో చేసినటువంటి పదార్థాలు, బెల్లంతో చేసినటువంటి వంటకాలు చేసి పెట్టి కాలభైరవుడి ముందు చతుర్ముఖ దీపం పెట్టడం వల్ల భైరవ చాలీస లేదా భైరవ మంత్రాలు జపించడం ద్వారా నరదృష్టి, నరఘోష, సమస్త యొక్క బాధలు, రుణ బాధలు అన్నీ తప్పిపోతాయి. ఈరోజు మనము పవిత్రంగా కాలభైరవుణ్ణి ఆరాధించి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాము. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.